అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టెట్ డిఎస్సికి ఉపయోగపడే బుక్స్ నేను ఈ విధంగా ప్రిపేర్ అయ్యాను, నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నా నోట్స్తో సహా ఈ వీడియోలో ఉండబోతుందండి. ఫస్ట్ తెలుగు ఇది నేను రెడీ చేసుకున్న నోట్స్ అండి. థర్డ్ క్లాస్ లేదు బుక్, 4th క్లాస్ నుంచి ఉన్నాయి. 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. మెథడ్స్కి S&S తీసుకున్నా అండి. నా నోట్స్ అన్ని లెసన్స్కి సంబంధించిన నోట్స్ షార్ట్కట్లో రాసుకున్నాను. అన్ని పాయింట్స్ కవర్ అవుతాయండి ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇది నోట్స్ అండి. S&S పబ్లికేషన్స్ తీసుకున్నాను. మెథడ్స్ కూడా ఇందులో కవర్ అవుతాయండి. టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి, ఇవి చూసుకున్నా అండి ఒక 2 times అలా. ఇది ఇంగ్లీష్ నోట్స్ అండి. ఇలా క్లియర్గా రాసుకున్నాను. ఇలా నెక్స్ట్ మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ నోట్స్ అండి ఇవి. మ్యాథ్స్కి నేను రెడీ చేసుకున్న నోట్స్. నెక్స్ట్ 3rd క్లాస్ లేదండి బుక్. 4th, 5th రాసుకున్నా అండి నోట్స్. 6th, 7th, 8th, 9th, 10th. ఇవి S&S అండి. అవి పేపర్స్ ఊడిపోతే నేను ఇలా స్పైరల్ బైండింగ్ చేశాను. ఇవి నోట్స్ అండి. నోట్స్ నేను మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ రాసి ఆన్సర్స్ రాసుకోవడం అలా కాదండి. మామూలుగా టెక్స్ట్ బుక్లోనే రాయడానికి ట్రై చేస్తాను. టెక్స్ట్ బుక్లో ప్లేస్ లేదంటే దాని క్వశ్చన్ పేజ్ నెంబర్ వేసుకొని నోట్స్లో రాయడానికి ట్రై చేస్తానండి. ఇది 5th క్లాస్ బుక్ లేదు కాబట్టి నోట్స్లో రాసుకున్నా. ఇలా ఇవి టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా టాపిక్ వైజ్ రాసుకున్నాం అండి. ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, రిపీటెడ్ క్వశ్చన్స్, ఫార్ములాస్ అవి ఇందులో రాసుకున్నాం. ఇవి సైన్స్ అండి. సైన్స్కి 2 నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అండ్ 10th నోట్స్ అండి. ఈ నోట్స్ ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా రాసుకున్నా అండి. అంటే ఫస్ట్ టైం చదువుకోగానే రాయలేదు, 2-3 times మొత్తం సబ్జెక్ట్ మొత్తం చదివి అవగాహన చేసుకొని మెయిన్ పాయింట్స్ ఎక్కడ బిట్ అడుగుతున్నారు అంటే ఒక్క బిట్ మిస్ కాకుండా నాకు నేను తయారు చేసుకున్న నోట్స్ అండి ఇది. ఇలా అన్ని లెసన్స్ ఉంటాయి. ఇది కూడా సైన్సే అండి, 9th క్లాస్. నోట్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను అండి. ఇది సోషల్కి సంబంధించిన నోట్స్. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అండి. 10th క్లాస్ ఇవి నోట్స్ అండి, సోషల్ నోట్స్. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ ఇక్కడ కవర్ అవుతాయండి నా నోట్స్లోనే.
అంటే నేను నోట్స్ ఉన్నాయి కదా అని బుక్స్ను మాత్రం వదిలిపెట్టానండి. నోట్స్ లాస్ట్ రివిజన్ అప్పుడు వన్ వీక్ అలా ఉందన్నప్పుడు నోట్స్ ఒకసారి చూసుకుంటాను అంతే. మిగతా మొత్తం టెక్స్ట్ బుక్సే చదువుతానండి నేను. ఇది ఫిజిక్స్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. సైకాలజీ అండి. ఫస్ట్ నేను ఈ బుక్ తీసుకున్నాను నాగేశ్వరరావు సార్ది. బాగానే ఉంటుందండి, అన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ సార్ది తర్వాత లేటెస్ట్ వర్షన్ వచ్చినాక సార్ది తీసుకున్నాను అండి, జాన్ రెడ్డి సార్ది. బాగుంటుందండి బుక్. పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి, షార్ట్ కట్ అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ విద్యా దృక్పథాలండి. సార్ది ఫస్ట్ తీసుకున్నా, విశ్వనాథ్ సార్ది. తర్వాత జాన్ రెడ్డి సార్ది తీసుకున్నా. ఇది పిఐఈ షార్ట్ కట్ నోట్స్ లాగా అండి, మెయిన్ పాయింట్స్ అలా. సార్ క్లాసెస్ విని రాసుకున్నా నోట్స్. ఇది జాన్ రెడ్డి సార్ క్లాసెస్ విని రాసుకున్న నోట్స్. ఇది టైం మెథడ్స్ అండి. ఎస్ఎన్ఎస్ఏ చదువుతా అండి. ఎస్ఎన్ఎస్లో ఆల్మోస్ట్ కవర్ అవుతాయండి టైం మెథడ్స్ నుంచి. ఏ మెథడ్స్ అయినా మెథడ్స్ షార్ట్ కట్ నోట్స్. అంటే టైం లేదు చదవలేను అన్నప్పుడు ఎగ్జామ్ ముందుకి ఇది చదువుకోవడానికి వీలుగా ఉంటుందని ఇది ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఇవన్నీ నేను బిట్స్ కోసం తీసుకున్నాను అండి, ప్రాక్టీస్ బిట్స్ కోసం. ఇంతే అండి. ఈ ఆల్మోస్ట్ అన్నీ మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయండి. టెక్స్ట్ బుక్ను వదిలి మనం బయట వేరే ఏ మెటీరియల్ చదవకూడదండి. ఓన్లీ ఎక్సెప్ట్ మనకి మెథడ్స్కి, సైకాలజీకి, పిఐఈకి తప్ప మిగతావన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచే చదవండి. ఇవి మాత్రం వేరే పబ్లికేషన్ తీసుకొని చదవండి. ప్రాక్టీస్ చేయండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ సిరీస్ తీసుకోండి, పదే పదే రివిజన్ చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.